మంత్లీ ఇన్కమ్ కోసం అయితే ఎస్డబ్ల్యూపీ ఎంచుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎస్డబ్ల్యూపీలో ఏంటంటే మార్కెట్ రిస్క్ అయితే ఉంటుంది. 2 crores రిటైర్మెంట్ కార్పస్ వచ్చింది, నాకు మంత్లీ ఒక 70K రావాలనుకోని నేను ఎస్డబ్ల్యూపీలో పెట్టాను. సో 70K ఇంటూ 12 ఆల్మోస్ట్ 8 lakhs నేను విత్డ్రా చేస్తాను, అంటే ఒక 4%. సో ఎస్డబ్ల్యూపీలో చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఉన్న ఫండ్స్ మొత్తం తీసుకెళ్ళి ఏదో ఈక్విటీ కానీ హైబ్రిడ్లో కానీ మొత్తం రిస్క్ వాటిలో పెట్టేస్తున్నారు. అదే బకెట్ స్ట్రాటజీలో పెడితే ఏ ఇన్వెస్ట్మెంట్ దేనికి అని ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది. అప్పుడు ఏంటంటే మార్కెట్ ఎంత ఫ్లక్చువేట్ అయినా కానీ మనకు ప్రాబ్లం రాదు. మంచి పీస్ ఆఫ్ మైండ్తో అయితే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్డబ్ల్యూపీ కన్నా ఈ బకెట్ స్ట్రాటజీతో వాడితే కనుక కంట్రోల్డ్ రిస్క్తో మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తూ ఉంటుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు సాయిరామ్ గారు, క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఎవరైనా రిటైర్ అయిన పర్సన్ ఆ తర్వాత ఎవ్రీ మంత్ ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి మంత్లీ వాళ్ళకి పెన్షన్ లాగా రావాలని కోరుకున్నారండి. వాళ్ళకి ఎస్డబ్ల్యూపీ కన్నా ఇంకా వేరే అదర్ వేస్ ఏమైనా ఉన్నాయా? ఎలాంటి మార్గాలు ఉన్నాయి? చాలా మంది రిటైర్మెంట్ అయిన తర్వాత మంత్లీ ఇన్కమ్ కోసం అయితే ఎస్డబ్ల్యూపీ ఎంచుకుంటున్నారు. సో గడిచిన 3-4 yearsలో ఇలా ఫినాన్షియల్ వీడియోస్ చూసి అవేర్నెస్ తెచ్చుకొని చాలా మంది ఎస్డబ్ల్యూపీ పెట్టారు. కానీ ఇక్కడ ఎస్డబ్ల్యూపీలో ఏంటంటే మార్కెట్ రిస్క్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 2 crores రిటైర్మెంట్ కార్పస్ వచ్చింది, నాకు మంత్లీ ఒక 70K రావాలనుకోని నేను ఎస్డబ్ల్యూపీలో పెట్టాను. సో 70K ఇంటూ 12 ఆల్మోస్ట్ 8 lakhs నేను విత్డ్రా చేస్తాను, అంటే ఒక 4%. బట్ ఒకవేళ నేను పెట్టిన తర్వాతే నా వాల్యూ కూడా ఒక 30% పడిపోతుంది, నేను ఇంకో 4% తీసేస్తున్నా, సుమారు 34% మైనస్ అవుతుంది. లేదు నేను కొంచెం బెటర్గా ప్లాన్ చేసి హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టాను అనుకుంటే మార్కెట్ 30 పడితే ఇది ఒక 20 పడచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 25% లాస్ అవుతుంది. సో హైబ్రిడే పెట్టారనుకుందాం, 2 crores పెడితే 1 year తర్వాత 25% లాస్ అయిందంటే కనుక 1.5 crore మిగులుతుంది. సో ఇప్పుడు ఎంత రిస్క్ ఉంటుంది? సో ఎస్డబ్ల్యూపీలో చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఉన్న ఫండ్స్ మొత్తం తీసుకెళ్ళి ఏదో ఈక్విటీ కానీ హైబ్రిడ్లో కానీ మొత్తం రిస్క్ వాటిలో పెట్టేస్తున్నారు. మార్కెట్ కనుక వాళ్ళు పెట్టిన తర్వాతే కనుక పడితే కనుక అది రికవర్ అవడానికి ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడు మనం ఎస్డబ్ల్యూపీలో కొంచెం మాడిఫై చేసి బకెట్ స్ట్రాటజీ కనుక వాడితే కనుక మనం బెటర్ రిటర్న్స్ తీసుకోవచ్చు. సో ఈ బకెట్ స్ట్రాటజీ అంటే ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్స్ని ఒక్కొక్క బకెట్లో పెట్టుకుని ఉంటాం. ఇందులో మెయిన్గా 4 buckets ఉంటాయి. బకెట్ 1 ఏం చేస్తుందంటే నాకు నెక్స్ట్ 3 years కావాల్సిన మనీని అందులో పెడతాం. బకెట్ 2 ఏంటంటే 4th year నుంచి 6th year వరకు. బకెట్ 3 ఏంటంటే 6th నుంచి 10th year వరకు. ఇక బకెట్ 4 ఏంటంటే నాకు 10 years తర్వాత అవసరమైన మనీని దాంట్లో పెట్టుకుంటాను. సో ఇప్పుడు నేను ఏంటంటే నాకు నెక్స్ట్ 3 years మనీ కావాలి కాబట్టి బకెట్ 1 ఏంటంటే ఇమీడియట్ అవసరాల కోసం నేను ఇక్కడ పెడతాను. సో ఇమీడియట్ అవసరాలు నాకు రిస్క్ ఉండకూడదు. నాకు నెలకి 70,000 రూపాయలు నాకు రావాలి. సో ఇందాక చెప్పిన కేసులో నేను ఒక 25 lakhs కనుక పెట్టేస్తే నాకు 3 yearsలో నేను ఎవ్రీ మంత్ 70,000 విత్డ్రా చేసుకోవచ్చు. సో అది ఏంటంటే సేఫ్గా ఉండాలి కాబట్టి ఎఫ్డీలు కానీ లేదు ఆ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ అల్ట్రా షార్ట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఎఫ్డీ రిటర్న్ వస్తుంది, లాస్ అనేది అస్సలు ఉండదు. నెక్స్ట్ బకెట్ 2, ఇది కొంచెం మనం రిస్క్ తీసుకోవచ్చు. అలా అని చెప్పి అగ్రెసివ్ రిస్క్ కూడా కాదు, స్లైట్ రిస్క్. ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం బెటర్ గ్రోత్ కావాలి. ఇందాక మనకి 6% వస్తే ఇక్కడ ఒక 8% టార్గెట్ చేసేటట్లు పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మనకి 4th year నుంచి 6th year కావాలి. సో ఇందులో ఏంటంటే మనకి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ జనరల్గా 8% ఇస్తుంది. ఎల్ఐసిలో వయోవంధన్ యోజన అది 7 above ఇస్తుంది. కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ 8% వరకు ఇస్తాయి. సో ఇలాంటి వాటిలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎట్లాగో 3 years టైం ఉంటుంది ఆ బకెట్ మనం తీసుకోవాలనుకుంటే. ఎందుకంటే మనం ఫస్ట్ ఇమీడియట్గా తీసుకోవాలన్నా ఫస్ట్ మనకున్న ఎఫ్డీల నుంచి కానీ లిక్విడ్ ఫండ్స్ నుంచి కానీ మనం విత్డ్రా చేసుకుంటాం. సో అప్పుడు మనకి ఆ మనీ అనేది 4th year నుంచి అవసరం అవుతుంది కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బకెట్ 3 అనేది ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ అవసరాల కోసం 6 years తర్వాత నాకు ఆ మనీ కావాలి. సో అప్పుడు ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకుంటాను, మీడియం రిస్క్. నేను బ్యాలెన్స్డ్ ఫండ్ కానీ మల్టీ అసెట్ ఫండ్స్ కానీ అలాంటి వాటిలో పెట్టుకొని నేను ఒక 10% 12% రిటర్న్ కోసం ట్రై చేస్తాను. సో ఇందాక చెప్పిన కేసుకి ఏంటంటే నాకు ఒక 18 lakhs పెడితే కనుక ఆల్మోస్ట్ ఒక 40 lakhs వరకు వస్తాయి 6th year ఎండ్కి. నేను ఇంకా ఎవ్రీ మంత్ ఇన్స్టెడ్ ఆఫ్ 70 lakhs నాకు ఖర్చులు కూడా పెరుగుతుంటాయి కాబట్టి నేను 85,000 or 90,000 కూడా తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ నేను ఎస్డబ్ల్యూపీ ఆ బకెట్ నుంచి తీసేసుకుంటూ ఉంటాను. ఇంకా నాకు 4th bucket ఏంటంటే ప్యూర్ గ్రోత్ పర్పసే నేను పెడతాను. ఇంకా ఒక 1.5 crore నేను అక్కడ పెట్టాను, లేదు 1.2 crores పెట్టాను. ఇప్పుడు నాకు మార్కెట్ దాన్ని 50% అయినా పడగొట్టండి, నాకు ఆ మనీ 10 years తర్వాత కదా, నాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు 6 years వరకు నాకు మొత్తం సేఫ్టీ మొత్తం ఉంది.
నాకు మార్కెట్ ఎంత వరి అయినా కానీ నాకైతే ప్రాబ్లం ఉండదు. అదే ఎస్డబ్ల్యూపీలో అయితే కనుక 50% మన వాల్యూ పోతే కనుక మనం ఇంకో 5% కనుక తీసేస్తే 55% అయిపోతుంది. మన ఫండ్ 45% ఉంటుంది. నేను 2 crores పెడితే ఆల్మోస్ట్ 90 lakhs నాకు మిగులుతుంది. అప్పుడు మనం వర్రీ అవుతాం. అదే బకెట్ స్ట్రాటజీలో పెడితే ఏ ఇన్వెస్ట్మెంట్ దేనికి అని ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది. ఓకే. అప్పుడు ఏంటంటే మార్కెట్ ఎంత ఫ్లక్చువేట్ అయినా కానీ మనకు ప్రాబ్లం రాదు. మార్కెట్ ఒకవేళ గ్రో అయితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఈక్విటీలో ఉన్నది ఇంకా ఎక్కువ రిస్క్ కూడా తీసుకోవచ్చు. నార్మల్గా ఎస్డబ్ల్యూపీ డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే అన్ని ఫండ్స్ కలిపి ఉంటాయి కాబట్టి అగ్రెసివ్ రిస్క్ తీసుకోలేరు. ఎప్పుడైతే ఏ గోల్ గోల్ కింద ఇన్వెస్ట్మెంట్స్ని విడగొట్టాము, నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, ఓ 25 lakhs ఇమీడియట్ కోసం, ఓ 25 lakhs కొంచెం సీనియర్ సిటిజన్ స్కీమ్స్, ఓ 25 lakhs బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఒక 1 crore నేను పూర్తిగా నేను రిస్క్ ఉన్న ఈక్విటీ ఫండ్స్లో పెట్టాను. నాకు క్లారిటీ ఉంటుంది. నాకు ఒకవేళ మార్కెట్ నెగిటివ్ అయినా నాకు వచ్చిన నెక్స్ట్ 6 years వరకు నాకు ఏం ప్రాబ్లం లేదన్న క్లారిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నాకు పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. సో ఎవరైతే స్టేబుల్గా మంచి పీస్ ఆఫ్ మైండ్తో అయితే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్డబ్ల్యూపీ కన్నా ఈ బకెట్ స్ట్రాటజీతో వాడితే కనుక సేమ్ ఎస్డబ్ల్యూపీ విత్ కంట్రోల్డ్ రిస్క్తో మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఎవరైనా రిటైర్డ్ ఇన్వెస్టర్స్ ఈ స్ట్రాటజీని వాడి మంచి రిటర్న్స్ అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.